వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇక్కడ గతంలో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా 3 కిలోల రేషన్ ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎండాకాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అదే విధంగా మూడు అంటే 3 నెలల రేషన్ అనేది ఈ ఈ నెల ఒకటేసారి ఇవ్వబోతున్నారు. సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి రేషన్ ఈరోజు ప్రతి ఒక్క రేషన్ డీలర్లు కావచ్చు, రేషన్ షాప్లలో ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒక మనిషికి 6 కిలోలు చొప్పున మనకు రేషన్ కార్డు రేషన్ వస్తుంటది. నలుగురు ఉంటే దాదాపుగా 24 కిలోలు. సో ఆ విధంగా ఒకటేసారి 24 కిలోలు ఇంటూ అంటే 3 నెలలకు కలిపి ఈ రోజే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వర్షాకాలంలో మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఆ విధంగా 3 నెలల రేషన్ ఒకటేసారి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా ఎండలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రేషన్ షాప్లలోకి వెళ్తే మళ్ళీ క్యూ లైన్లు పాటించాల్సి వస్తుంది కాబట్టి సో ఈ ఎండాకాలంలో ఎండలు తగ్గినప్పుడే ఇచ్చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మే, జూన్ చూసుకున్నట్టయితే జూన్ లో అయితే అటు ఎండలు కావచ్చు, ఇటు వర్షాలు అదే విధంగా ఉంటాయి. అది సీజన్ మారుతుంటది కాబట్టి ఇంకా మే నెలలో ఎండలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎండాకాలం దాదాపుగా కొన్ని చోట్ల 40 డిగ్రీలు కూడా దాటుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాదాపుగా 3 నెలల రేషన్ అనేది ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా ప్రజలకి గుడ్ న్యూస్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.